రైట్ సైడ్లో ఉన్న ప్రొఫెసర్ రఘునాథన్ సార్, జేకేఆర్ అస్ట్రోరిచర్స్ ఫౌండేషన్ ప్రిన్సిపల్ గారు ఫర్ సో మెనీ ఇయర్స్. We know that Krishna is picturized as a great Acharya. మన పుణ్యేశ్వరరావు గారు ఒక దర్శనం చేసుకుంటున్నాము. తర్వాత మన సిద్ధపురుష రాఘవాచారి గారు ఒక దర్శనం కూడా ఇక్కడ చేసుకుంటున్నాం. ఎందుకంటే సదమాన జన్మోత్సవ మహోత్సవం మనం చెయ్యాలి అని అనుకుని ఉంటే దాంట్లో పాల్గొవాల అంటే కూడా మనకి భగవంతుడి కృప, దయ, ఆశీర్వాదం, గురువు ఒక కృప ఉంటేనే మనం చెయ్యగలుగుతామని చెప్తాం. గురువు నాకు ఎలా నేర్పారో అదే మీకు కూడా నేను చెయ్యాలా అని. Handed over the manuscripts of the book to Raja sir only after the recommendation of his guru Punneshwara. అలా పంచభూతం మనకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ నక్షత్రాలు ఏం చేశారంటే ఫస్ట్ గురుగారు ఏం చేశారంటే పంచభూత తత్వాలు లోపల పెట్టారు. She has now brought the essence of it, which is timing of events, one of the most favorite topics of Param Pujya Guruji. She has been able to do the research, and with his blessings, today we are releasing Madam's book on timing of events based on Meena to Nakshatra Siddhanta. So I request all the honorable dignitaries to help launch this book today on this very grand occasion. Our principal, our Jyotish Yoga Shastra University Pro Chancellor, JKR Astrologers Foundation first student, 2011 and nunchi now he is a faculty. Many things he is supporting me, when all aspects he is supporting me. Today he has written many spiritual books, చాలా గొప్ప స్పిరిచువల్ బుక్స్. ఈ బుక్స్ మన దాంట్లో ఉండొచ్చు, అన్నిట్లో ఉంది. ఇక్కడ టుడే గోదా స్తుతి, today 4th year we have completed in our Light of Nadi Astrology. Light of Nadi Astrology free Uchita Meena to Nadi e-magazine. ఈ 4th year సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. అది రాజా అక్కడ రాసి ఉంటుంది, చీఫ్ ఎడిటర్, అది పేరు నాకు పెట్టారు అంతే తప్ప లోపల అందరూ ఇక్కడ పెద్ద వాళ్ళు అందరూ ఆర్టికల్స్ ఇచ్చారు. 4 years ఒక మ్యాగజైన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందంటే సంథింగ్ వెరీ గ్రేట్. అది కూడా మన గురుగారు రాఘవాచారి గారు ఆశీర్వాదం. ఈరోజు more than 7,000 to 8,000 people are reading this e-magazine ఉచితంగా throughout the world. వండర్ఫుల్ ఆర్టికల్స్ ఉంది. దానికి మెయిన్గా మన రఘునాథన్ గారే వచ్చిన ఆర్టికల్స్ అన్నీ కూడా చెక్ చేసి, డాక్టర్ రవీందర్ గారు is a retired principal of CCMB. He is the one of the person front title page. వాళ్ళ కొడుకు, his son, he was a doctor, he is a teacher MBBS కాలేజ్లో ఫ్యాకల్టీ. he is designing it. లోపల ఆర్టికల్స్ అన్నీ కలెక్ట్ చేసి అందరితోటి మాట్లాడి టుడే 4th year కంప్లీట్ చేస్తున్నాము అంటే ఇది స్పెషల్ ఇష్యూ. ఇప్పుడు మ్యాగజైన్ మన పుణ్యేశ్వరరావు గారు కొడుకు, పుణ్యేశ్వరరావు గారే ఇక్కడ వచ్చినట్టు చిరంజీవి గారు ఆ మ్యాగజైన్ రిలీజ్ చేస్తారు.
రవిరావు గారు అందిస్తున్నారు ప్రియ శిష్యుడు అని రాజా గురించి. పరమ పూజ్య గురూజీ రాఘవాచారి గారు రాజా అని పేరు పెట్టారు, కానీ ఆయన యాక్చువల్గా మహారాజేనండి. అండ్ రవిరావు గారు చెప్పినట్టుగా ఆయన మా నాన్నగారికి ప్రథమ శిష్యుడే. ఇప్పుడు 100 ఏళ్ల శత జయంతి చేశాం మొన్న 8వ తారీఖు నాడు హైదరాబాద్లో. 20 ఏళ్ల క్రితం అసీతి అంటే 80వ జన్మదినోత్సవం చేసింది. దానిలో ముఖ్యంగా పాల్గొన్నదండి పివి ఫణీందర్ గారు, ఎన్వీఆర్ఏ రాజా గారు. నేను ఇప్పుడు కూడా యంగే, కానీ అప్పుడు ఇంకా ఎక్కువ యంగ్ అండి. సో ఆ రోజుల్లో వీళ్ళిద్దరు ఎట్లా పనిచేశారు ఏంటో చూశానండి. 1990స్లో నాకు ఇంకా ఎస్ట్రాలజీ అంటే తెలియని రోజుల్లో నాకు ఎక్కువగా మైండ్లో కనబడేది ఫణీందర్ గారు, రాజా గారు అండి. రాజా గారు ప్రియ శిష్యులు, నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళిద్దరు కూడా మా నాన్నగారు, మా అబ్బాయి వచ్చారు, మా పెద్ద అబ్బాయి వచ్చాడు అంటూ ఉండేవారండి. సార్ అలా భ్రాతృ సమానులు మీరు, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా. 2010లో మా ఫాదర్ కాలం చేశారు. కాలం చేయడానికి ముందు రాజా గారితో చాలాసార్లు అంటూ ఉండేవారు. అంటే నేను ఎస్ట్రాలజీ నేర్చుకున్నప్పుడండి 1999లో ఆయన వన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ అండి రాజా గారు. అండ్ ఇప్పటికీ కూడా యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఎస్ట్రాలజీకి ఆయన ట్రస్టీ మెంబర్ అండి, పర్మనెంట్ ట్రస్టీ మెంబరు. ఇప్పటికీ ఆయన ట్రస్టీ కంటిన్యూ అవుతూనే ఉంటారు కూడా. అయితే అప్పుడు ట్రస్టీ మెంబర్లు, అప్పుడు ఫ్యాకల్టీ మెంబర్లు అండి. నేను అప్పుడు ఓనమాలు దిద్దుకున్నానండి జ్యోతిషంలో. నాకు ప్రథమ గురువు ఓనమాలు దిద్దిచ్చింది, జ్యోతిషం నేర్పింది అన్నీ తండ్రి గారే. గాయత్రి మంత్రోపదేశం చేసింది తండ్రి గారే. ఇలాంటి శిష్యులందరూ అప్పట్లో ఆయన దగ్గర నేర్చుకుని ఇవాళ వాళ్ళందరూ గురువులు అయ్యారు. ఈ గురువులు ఇంకొక 100 మంది గురువులను తయారు చేస్తున్నారు. మా నాన్నగారు అన్నట్టుగా గురు శిష్య పరంపర ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉండాలి, ఇలా కొనసాగుతూ ఉండాలి. దానిలో ప్రథమ గణంలో ఉన్నవాడు ఎన్వీఆర్ఏ రాజా గారండి. సో మీ అందరి మీద పరమ పూజ్య గురూజీ రాఘవాచారి కటాక్ష వీక్షణాలు ఉండాలి, పుణ్యేశ్వరరావు గారి బ్లెస్సింగ్స్ ఉండాలి. ఇలాంటి గురువులు అందరూ మనల్ని దీవిస్తూ ఉండాలి. అప్పుడే మనం ఇంకొంచెం పైకి వెళ్తూ ఉంటాం. మనం గురువులై మనం 10 మంది శిష్యులను తయారు చేద్దామండి. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 10 మంది తయారు చేస్తుంటారు. సార్ ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చినందుకు ఎన్వీఆర్ఏ రాజా గారికి మరీ థ్యాంక్స్. సభా సరస్వతికి నమస్కారం. పుణ్యేశ్వరరావు గారిని నా నాన్నగారి కిందనే, పుత్రవాత్సల్యం కిందనే చూసుకున్నాను. వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి కంటే నాకు ఎక్కువ లవ్ అండ్ అఫెక్షన్ షేర్ చేశారు. నేను పిహెచ్డి ఎగ్జామ్ రాయడానికి ఆయన నాకు ప్రిపేర్ చేసి ఇచ్చారు జస్ట్ 2 days బిఫోర్. అంత 2 రోజులు అంతగా గురువు, ఒక శిష్యుడి గురించి తపన పడిన గురువు గారిని నేను ఇంతవరకు చూడలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాజాకి పర్టికులర్గా థ్యాంక్స్ చెప్పాలి. నక్షత్ర దిగ్బల ఎక్స్పర్ట్ అండి. కొత్త కాన్సెప్ట్స్ మ్యారేజ్ మ్యాచింగ్ చేసిన వ్యక్తి తను. ఒక పుస్తకం కూడా రాశారు. వెంకటేశ్వర శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీ గురుభ్యో నమ, సభాయ నమ. ఈరోజు ఇక్కడికి రావడం అన్నది పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే గురువుగారు ఎక్కడ పేరుంటే, గురువుగారు ఎక్కడుంటే, ఆయన ఎక్కడికి వెళ్ళమంటే ఆయన ఎప్పుడు రోజు నా స్థుతిలోనూ నా ధ్యానంలోనూ ఆయన ఉంటారు. రాఘవాచారి గారు, పుణ్యేశ్వరరావు గారి ఆశీర్వచనంలో ఇంతమంది మేధావులు, ఇంతమంది విద్యార్థులు, ఇంతమంది అధ్యాపకులు, ఇంతమంది యూనివర్సిటీ రన్ చేసేవాళ్ళు, ఇన్ని గ్రాడ్యుయేషన్ నడిపేవాళ్ళు, వీళ్ళందరి ముందు జ్యోతిష్యం గురించి మాట్లాడాలంటే కొంచెం భయంగానే ఉంటుంది.
శ్రీ పీవీకే పుణ్యేశ్వరరావు గారికి, గురుగారు డాక్టర్ ఎన్వీఆర్ఏ రాజా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు నేను ఎంచుకున్న అంశం మ్యారేజ్ కంపాటబిలిటీ. My humble greetings to all the dignitaries present here and all of you. A very warm welcome once again. It's good to see a larger crowd come in, and we're really very happy from JKR Astro Research Foundation that you've all made it here. And I've seen outstation students also come in here. That shows your devotion for Param Pujya Guruji N.V. Raghavachari Garu. Thank you so much. We're really very pleased to see all of you here. ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేసుకుంటాం. ఎక్కడ ప్రాబ్లం ఉందో, వాట్ ఈస్ ద డిఫెక్ట్, వేర్ ఎగ్జాక్ట్లీ యూ కెన్ రెక్టిఫై. అండ్ ఒక వ్యక్తి గురించి చెప్పాలి అంటే పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత. సో పెళ్ళికి ఒక వ్యక్తి జీవితంలో అంత ఇంపార్టెన్స్ ఉంది. సో మనందరం కూడా జ్యోతిష మిత్రులం, జ్యోతిష అభ్యాసకులం కాబట్టి పెళ్లి గురించి మనం జాతక చక్రంలో ఎలా చూడాలనేది చూద్దాం. అక్కడున్న ఒక క్లాస్మేట్ చెప్పారు నాకు, సికింద్రాబాద్లో ఇద్దరు తండ్రి కొడుకులు ఉంటారు, వాళ్ళు చెప్తున్నారు నాడీ ఆస్ట్రాలజీట, ఒకసారి వెళ్ళండి అని చెప్పారు. వాడు నిన్న ఎవరు చెప్పినా ఇంతేనండి, అక్కడికి వెళ్తే స్టోరీ మళ్ళీ అదే ఉంటుంది, వాళ్ళు అదే చెప్తారు, మనకేం అర్థం కాదు, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో చోటుకి వెళ్ళాలి, ఇంకా నేను వెళ్ళదలుచుకోలేదు అంటే ఆవిడ ఒకటే మాట అంది, ఒకసారి వెళ్ళండి, మీరు ప్రిపేర్ అయ్యారు వెళ్ళను అని, 2 రోజులు అటెండ్ అవ్వండి, వద్దనుకుంటే ఎట్లాగో మానేయండి, ఇబ్బంది లేదు కదా అంది. అప్పుడు నేను అక్కడ జాయిన్ అయ్యానప్పుడు ఆ మకా బ్యాచ్ నాది, నా తర్వాత హైమోద్ గారు జాయిన్ అయ్యారు ఉబా బ్యాచ్లో. 2 రోజులు క్లాసులు విన్నాను, ఇప్పుడు 10వ సంవత్సరం నాది అక్కడ, మళ్ళీ వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు. ఇప్పుడు ఒక జాతకం చూస్తే ఎలా చూడాలో తెలుసు, ప్రిడిక్షన్ ఇచ్చేది కరెక్టా తప్ప ఏదవుతుంది అనేది పక్కన పెట్టినది దైవాధీనం. ఇందాక ఆయన చెప్పినట్టు అది పరమాత్ముడి ఇది ఉంటే కానీ మనం రిజల్ట్ పర్ఫెక్ట్ వస్తుందా లేదా అని చెప్పలేం. బట్ మంచో చెడో చెప్పగలుగుతున్నారు, చార్ట్ చూస్తే చార్ట్ బలంగా ఉందా లేదా అనేది మాత్రం చెప్పగలం. దానికి సార్ ఇచ్చిన సూత్రం ఏంటంటే నాడీ ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీలో చెప్పిన ఈ ప్రతి పాయింట్ కూడా మిగిలిన చోట రిఫ్లెక్ట్ అవుతానే ఉన్నాయి. సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే ఆస్ట్రాలజీ స్టడీ ఆఫ్ లైట్ రేస్ ఎఫెక్ట్. ఉత్తమ ద్రేకాణం. ఉత్తమ అంటే జనరల్గా మనందరికీ తెలుసు, పెద్దవాళ్ళమే కాబట్టి మంచిది, మంచి ఫలితాలను ఇచ్చేది, శ్రేష్టమైనది అనే అర్థంలో చెప్తాము.